అంగన్వాడీ కేంద్రంలో తల్లికి వందనం. చిన్న వయసు నుంచి నైతిక విలువలు పెరగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలని ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని పిడి విజయలక్ష్మి సిడిపిఓ వై లక్ష్మి ఆదేశాలతో శనివారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం 175వ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. టీచర్ వరలక్ష్మి, సూపర్వైజర్ పి రాజేశ్వరీలు ఏర్పాటు చేసిన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తల్లికి కాళ్ళు కడిగి పూలు వేసి పిల్లలు నమస్కరించారు. అనంతరం తల్లులు పిల్లలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలని, పాశ్చాత్య సంస్కృతిలో ప్రజలు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో తల్లికి వందనం కార్యక్రమాల ద్వారా పిల్లలు దేశభక్తితో పాటు తల్లిదండ్రులకు వినయ విధేయతలు, పెద్దల పట్ల గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ సుజాత, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. రాజేశ్వరి అండి. నేను అంగన్వాడీ సూపర్వైజర్ని. నేను ఇటు వచ్చి వాకలపూడి, వలసపాకల, సూర్యాపేట ఏరియాస్లో అంగన్వాడీ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు కార్యక్రమం వచ్చి తల్లికి వందనం అనే కార్యక్రమం మేము పీడీ గారు, సిడిపో మేడం యొక్క ఇన్స్ట్రక్షన్ తోటి మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలంలో తల్లికి తండ్రికి నమస్కారం చేసుకునే సంస్కారం అనేది గతంలో ఉండేది. ప్రజెంట్ అది లేకపోవడం వల్ల ఇది కూడా వాళ్ళు పిల్లలు ఫస్ట్ నుండి పునాది నుండి కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలనే సదా ఉద్దేశంతో ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమం అనేది మేము అంగన్వాడీ సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చేటప్పటికి ఏంటంటే తల్లికి వాళ్ళు పాదాభివందనం అనమాట. అంటే తల్లికి కాళ్ళు కడిగి ఈ పువ్వులతో వాళ్ళకి వేసి తల్లికి నమస్కారం అనేది చేస్తారు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల అంగన్వాడీలో చిన్నప్పటి నుంచే చేయడం వల్ల వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఈ సంస్కారాన్ని వాళ్ళు అవలంబించాలని ఒక ఉద్దేశంతో సదా ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.